ఏమైంది దీపక్ నీకో? ఎలాగో అలా మణిదీప్ని అడ్డం పెట్టుకుని నిన్ను రూపని ఒకటి చేద్దాం అనుకుంటుంటే వాళ్ళకంటే ముందు నువ్వే అడ్డుపడుతున్నావు. అసలు రూప కావాలి అని నువ్వు కోరుకోవడం వల్లనే కదా నేను వాళ్ల ముందు బయటపడ్డాను. అలాంటిది నువ్వే అడ్డుపడితే ఎలా దీపక్? ఇప్పుడు చూడు, ఇంకొకసారి అడిగే అవకాశమే లేకుండా పోయింది. అయ్యో నా పిచ్చి మమ్మీ, రూపంటే ఇష్టం లేక నేను ఈ పని చేయట్లేదు. రూప దృష్టిలో మామయ్య దృష్టిలో మంచోణ్ణి అవుదామనే ఈ పని చేశాను. ఏమంటున్నావు దీపక్? మమ్మీ, రూప నిన్నే న్యూయార్క్ నుంచి వచ్చింది. వచ్చి రాగానే ఆ రాజుగాడిని కలిసింది. కలిసినట్టుండకుండా ఇంటికొచ్చి వాడి గురించి మీటింగ్ పెట్టింది. అంటే రూప మనసులో ఇంకా రాజుగాడు ఉన్నట్టే కదా మమ్మీ. రూప రాజుని కలపాలనుకుంటే మామయ్య రాజుగాడిని రూపని కలిపే తీరుతాడు. అలాంటప్పుడు మనం రూప విషయంలో తొందరపడితే బ్యాడ్ అవ్వడం తప్ప గుడ్ అవ్వలేం మమ్మీ. అందుకే నేను అలా మాట్లాడాను. నాకు తెలిసిప్పుడు రూప మామయ్య దృష్టిలో ఈ దీపక్ అంటే ఓల్డ్ వర్షన్ కాదు, న్యూ వర్షన్ అన్న ఫీలింగ్ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం చెయ్యాల్సింది రూపకి మావయ్యకి రాజు మీద పూర్తిగా ద్వేషం కలిగించడం, రాజుని రూపని కలవకుండా చెయ్యడం. సూపర్ దీపక్. ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న రాజుగాడి ఫ్యామిలీని బయటికి లాగాలి. రూపకి మీ మామయ్యకి వాళ్లని ఎదురుపడేలా చేయాలి. అప్పుడే ఆరిపోయిన మంట మళ్లీ రగులుకుంటుంది. రగిలిస్తాను, ఖచ్చితంగా రగిలిస్తా. రగిలించడం కాదు మమ్మీ, తగలబెట్టేద్దాం. విన్నావు కదా నిన్ను పింక్ కలర్ అని ఎలా ఏడిపిస్తున్నారు. అందుకే నీకేం కావాలన్నా తెచ్చిస్తాను బంటి, కానీ ఏం కావాలన్నా పింక్ కలర్లోనే ఉండాలని మాత్రం అడగద్దు, సరేనా? ఏంటి బండి అక్కడే నుంచున్నావు? స్కూల్కి టైం అయిపోతుందిరా. ఏమైంది వీడికి? బంటి, క్లాస్కి టైం అవుతుంది, పదా. నేను క్లాస్కి వెళ్ళినా అని బయట నిలబడతారు. స్కూల్ ఫీజు ఇంకా కట్టాలంట కదా. నేను అది మాట్లాడడానికే వచ్చాను. నేను వెళ్ళి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడతాను. నువ్వేం భయపడకు, వెళ్ళు, క్లాస్కి నువ్వు వెళ్ళు, సరేనా? హాయ్, స్కూల్ భలే ఉంది మమ్మీ. దీపు
దీపు బంటి నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడొస్తా. చూసుకోవాలి కదా. అమ్మా నేను రావడం కాసేపు ఆలస్యం అయి ఉంటే ఈ కాళ్ళకి దెబ్బ తగిలేది ఫ్రెండ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. బంటి ఫ్రెండ్ 1 వీక్ టైం ఇవ్వండి మేడం, ఎలాగోలా అమౌంట్ అడ్జస్ట్ చేసి కట్టేస్తాను. ప్రతిసారి ఇలాగే చెప్తున్నావు. అసలు మీ బంటికి ఈ స్కూల్లో సీటు దొరకడం ఎంత కష్టమైందో నీకు కూడా తెలుసు కదా రాజు. బంటి బ్రిలియంట్ స్టూడెంట్ కాబట్టి సీట్ ఇచ్చాం. అలా అని ఫీ పే చేయకపోతే మేనేజ్మెంట్కి నేను కూడా సమాధానం చెప్పుకోవాలి కదా రాజు. బంటి నువ్వేంటి బంటి ఇక్కడున్నావు? ఇదే మా స్కూల్ ఫ్రెండ్. అవునా? అయినా మీరేంటి ఇక్కడికి వచ్చారు? నేను కూడా మా దీపుని ఈ స్కూల్లోనే జాయిన్ చేయడానికి వచ్చాను. దీపువా? దీపు ఎవరు? ఇదిగో తినే. ఓహో అవునా. అట్లీస్ట్ 2 days అయినా టైం ఇవ్వండి మేడం, ఈలోపు ఫీజు కట్టేస్తాను. బంటిని బయట నుంచో పెట్టకండి. ఇంకెప్పుడు ఇలా జరగకుండా 1 day ముందే కట్టేస్తాను మేడం, ప్లీజ్. మమ్మీ వీడు నీకు ముందే తెలుసా? దీపు వీడు వాడు అనకూడదు. తన పేరు బంటి. బంటి అని పేరు పెట్టి పిలవాలి, ఓకే? అలాగే మమ్మీ. దీపు థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. థ్యాంక్స్ అలా చెప్పకూడదు, ఇలా చెప్పాలి. నువ్వు ఏ క్లాసు? నేను ఫస్ట్ క్లాస్. ఓహో నేను కూడా ఫస్ట్ క్లాసే. బంటి నీకు మాకు ఏదో రుణబంధం ఉన్నట్టుంది బంటి. నిన్న నేను ప్రమాదంలో పడకుండా కాపాడావు. ఇప్పుడు మా దీపు పడిపోతుంటే కాపాడావు. మీ అమ్మ నాన్న ఎవరో కానీ అదృష్టవంతులు బంటి. ఇంతకీ నువ్వు క్లాస్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు బంటి? మా నాన్న మా ప్రిన్సిపల్ తో మాట్లాడొస్తారని వెళ్ళాలి ఫ్రెండ్, కానీ ఇక్కడ వెయిట్ చేయమన్నారు. ఓ మీ నాన్నగారు కూడా వచ్చారా? మీ నాన్నగారిని నాకు పరిచయం చేస్తావా బంటి? చేస్తా ఫ్రెండ్. సరే అయితే నేను దీపుని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మీ నాన్నగారిని పరిచయం చేద్దు గాని. అలాగే ఫ్రెండ్. దీపు దా. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను రాజు. నెక్స్ట్ టైం ఇలా జరిగితే
బంటికి టీసీ ఇవ్వాల్సి ఉంటుంది. అయ్యో కట్టేస్తాను, 2 days టైం ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, కెన్ ఐ నో వేస్ ద ప్రిన్సిపల్ రూమ్? అటువైపు. థ్యాంక్ యూ మ్యామ్. బంటి, నేను ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను. నిన్నెవ్వరూ క్లాస్ బయట నుంచోబెట్టరు, నువ్వు క్లాస్కి వెళ్ళు. బాయ్. ఫీజు గురించి మాట్లాడేశాను కదా, మళ్ళీ ఏమైంది? బాయ్ చెప్పి క్లాస్కి వెళ్ళు. నేను నీతో మాట్లాడను, బాయ్ కూడా చెప్పాను. ఓహో, సార్ గారు ఉదయం తిట్టింది ఇంకా మర్చిపోలేదా? ఇంకెప్పుడు తిట్టనని చెప్పి మార్నింగే తిట్టావు. సరే, సారీ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మీకోసమే వెయిట్ చేస్తున్నాను మేడం. కూర్చోండి. మీ బాబాయ్ చంద్రప్రతాప్ గారు అన్నీ మాట్లాడేశారు మేడం. మీరు జస్ట్ సైన్ చేస్తే చాలు. ఇక్కడ మీరు సైన్ చేయండి మేడం. మిగిలింది మేము ఫిలప్ చేసుకుంటాం. సారీ సార్. నాన్న మీద అలగొచ్చా? మరి అందరు ముందు నాన్న తిట్టొచ్చా సార్? ఓ, సరే, తప్పైపోయింది. మీరు నన్ను క్షమించి క్లాస్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలో సెలవు ఇవ్వండి సార్. మీరు నాకు బాక్స్ తెస్తారని మాట ఇవ్వండి సార్. సరే, అలాగే తెచ్చిస్తాను. కానీ ఇదే లాస్ట్. మళ్ళీ ఇంకెప్పుడు పింక్ కలర్లో కావాలని ఏది అడగకూడదు, సరేనా? అప్పులు సంగతి అప్పులు చూసుకున్నాం రే. థ్యాంక్స్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. పద. బాయ్. బాయ్ నానా. బంటి, మీ నాన్న ఇంకా రాలేదా? వచ్చారు ఫ్రెండ్. ఎక్కడా? అదిగో ఇప్పుడే వెళ్తున్నారు. అయ్యో, ఇప్పుడు వెళ్ళిపోయారే. అయ్యో, నేను మీ నాన్నని కలవలేకపోయాను. పర్వాలేట్లే ఫ్రెండ్, నెక్స్ట్ టైం కలుదువులే. సరే బంటి. దీపుని కూడా నీ సెక్షన్లోనే జాయిన్ చేశాను. నువ్వు దీపు మంచి ఫ్రెండ్స్గా ఉండాలి, బాగా చదువుకోవాలి. అలాగే ఫ్రెండ్. మీరిద్దరూ క్లాస్కి వెళ్ళండి. నేను క్లాస్ చూపిస్తాను. బాయ్ మమ్మీ. బాయ్. బాయ్ ఫ్రెండ్.
నాకేమో పింక్ కలర్ అంటే ఇష్టం. నానేమో పింక్ అంటేనే ఫైర్ అయిపోతున్నారు. అమ్మ గురించి అడిగినా ఫైర్ అయిపోతున్నారు. అసలు నాన్నతో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియడం లేదు. అసలు పింక్ అన్నా అమ్మన్నా నాన్నకి ఎందుకంత కోపం తెలుసుకుంటాను. ఏంటి అందరూ అలా డల్గా ఉన్నారు? ఏం లేదురా అయ్యా. అయితే ఓకే. తాతయ్య, నాకు ఒక విషయం గురించి తెలుసుకోవాలని ఉంది. అలాగా, దేని గురించి తెలుసుకోవాలరా అయ్యా? అసలు నాన్నకి పింక్ కలర్ అంటే ఎందుకు నచ్చాలి తాతయ్య? నాకైతే పింక్ అంటే పిచ్చి. నాన్నకి పింక్ అంటే చాలు పిచ్చ కోపం. ఎందుకు తాతయ్య? ఏమోరా అయ్యా, ఆ విషయం మాకు కూడా తెలీదు. అదేంటి తాతయ్య? మా నాన్న మీ కొలికే కదా. నానిస్తాడు. కొడుకులకి తెలియవు కానీ కొడుకుల ఇస్తాడు నాన్నకి తెలుసుండాలి కదా. నువ్వు చెప్పేది కరెక్టేరా అయ్యా, కానీ ఈ విషయం మాత్రం మాకు తెలీదు. నానమ్మా, నాన్నని ఏమరిగినా కొనిస్తారు, ఒక పింక్ కలర్ వస్తువు తప్ప. నా పింక్ కలర్ టవల్ తాతయ్య కొనిచ్చారు. నా పింక్ కలర్ బ్యాగ్ అమ్మగారు కొనిచ్చారు. నువ్వు కూడా అమ్మగారని పిలుస్తావా? అమ్మమ్మ అని పిలు. అదలా అమ్మగారు, మీరేమైనా మా అమ్మకి అమ్మనా? అవును బాబు, నేను మీ అమ్మకి అమ్మని. కానీ అలా చెప్పుకునే అవకాశం లేకుండా చేసింది మీ అమ్మ. ఒరే అయ్యా, అలాగ మాట్లాడకూడదురా. ముత్యాలు నీకు నానమ్మైనప్పుడు అమ్మగోరు నీకు అమ్మమ్మే అవుతారు. తాతయ్య, మా అమ్మ ఎవరో తెలియకుండా అమ్మమ్మ అని పిలవడం కరెక్ట్ కాదు. నేను కూడా అమ్మగారనే పిలుస్తాను. నాకు ఒక డౌట్. ఇంతకీ మా అమ్మ ఎవరు తాతయ్య? మన ఇంట్లో ఎందుకు ఉండట్లేదు? అసలు ఉందా లేదా? ఒరే అయ్యా, అవన్నీ ఇప్పుడు ఎందుకురా అయ్యా? ఇప్పుడు నీకు చెప్పినా కూడా అర్థం కావు. అర్థమయ్యేప్పుడు చెప్తానులే. వెళ్ళి చదువుకో, వెళ్ళు. తాతయ్య, ఆ ఫోటోలో ఉంది మా అమ్మేనా? కాదురా అయ్యా. మరి మా అమ్మ ఎవరు తాతయ్య? నాన్న అడుగుదామంటే కోపంతో రగిలిపోతున్నారు. రాత్రే కదా, ఇంకెప్పుడు కోపరానని నాకు సారీ కూడా చెప్పాడు. మరి ఉదయాన్నే అమ్మ గురించి అడిగితే ఎంత కోపడ్డాదో మీరే చూశారు కదా. పింక్ కలర్ గురించి అడిగినా కోపడుతున్నారు, అమ్మ గురించి అడిగినా కోపడుతున్నారు. అమ్మకి పింక్ కలర్కి
ఏదో లింక్ ఉందన్నమాట.